అందరూ నమస్కారం. చాలా రోజులుగా అజిత్ దోవల్ గారి మీద ఒక వీడియో ఇద్దామని అనుకున్నా, బట్ టైం కుదరలేదు. కానీ ఈరోజు ఆ టైం వచ్చేసింది. క్రాంతిదేవి మిత్రా గారు సీనియర్ జర్నలిస్ట్, సోదర సమానుడు. ఈరోజు ఆయన అజిత్ దోవల్కి సంబంధించి మన దేశం నుండి కొంతమంది ఆయన్ని ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో, కావాలని చులకన చేస్తున్నారో ఒక పోస్ట్ పెట్టి, శివప్రసాద్ గారు అజిత్ దోవల్ గారి మీద మీకు ఇష్టం వీడియో చేయాలండి ఈరోజు అన్నారు. ఈరోజే చేస్తానండి మొత్తం రీసెర్చ్ చేశాను. అజిత్ దోవల్ నిజమైనటువంటి భారతరత్న. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో దేశం కోసం ఇంత బెస్ట్ చేసినటువంటి ఒక అధికారి కాదు, పౌరుడే లేడు. అతను వెజిటేరియన్, కానీ పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ముస్లింగా మారి, అంటే మొత్తం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి పనిచేస్తున్నాడు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా పనిచేస్తున్నారు. ఓ రకంగా అక్కడ పాకిస్తానీయుడిగా మారిపోయాడు. ఇక అప్పుడు ఆబ్వియస్ అక్కడ బీఫ్ అవన్నీ తినాలి కదా, అలా తింటూ 7 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆపరేషన్ థండర్ బ్లాక్, ఐ థింక్ సో, పంజాబ్లోది, అమృత్సర్ దగ్గర, అది కానీ మిజోరంకి సంబంధించి కానీ, తర్వాత కాందార ఫ్లైట్ హైజాక్ కానీ, మన 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చి రాగానే ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా జాయిన్ అయిన కొత్తలో, జాతీయ భద్రతా సలహాగా జాయిన్ అయిన కొత్తలోనే తెహ్రిక్ నగరం సమేదో ఇరాక్లో ఉన్నది. అక్కడ వచ్చేసి మన నర్సులను కాపాడే విషయంలో కానీ, ఇలా ఎన్నండి అసలు ఆయన చేసింది. అన్ని చేసినటువంటి వ్యక్తిని ఈరోజు 81 సంవత్సరాలు వచ్చాయి, 2 మెట్లు ఎక్కలేకపోతున్నాడు. ఈయనంట జాతీయ భద్రతా సలహాదారంట, ఈయనంట దేశాన్ని కాపాడతాడంటూ ఎట్టకారంగా పోస్టులు పెడతానండి. ఎవరో కాదు, వాళ్ళు ఎవరంటే యాంటీ నేషన్ బ్యాచ్, సూడో సెక్యులర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే విదేశీ కుక్కలు. ఓపెన్గా నీ మాట. నాడు సుభాష్ చంద్రబోస్ మీద మన దేశంలో ఉన్నటువంటి ఆ 2 కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మరి కొంతమంది కావచ్చు, భజన చేసే బ్యాచ్ వేరే వాళ్ళకి ఉంటారు కదా, ఇక వాళ్ళు సుభాష్ చంద్రబోస్ని తక్కువ చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇక దాంతో నమస్కారం రా బాబు, నాకు దేశం ముఖ్యం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆజాద్ హింద్ ఫోర్స్ స్థాపించాడు. ఆ రోజు ఆయన మీద కావాలని ఎవరైతే మన దేశం ఉన్న వాళ్ళు నిందలు వేశారో, అలా ఈరోజు అజిత్ దోవల్ మీద కావాలని మన దేశంలో ఉన్న వాళ్ళే నిందలు వేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా నిందలు వేస్తున్నారయ్యా అంటే, ఆయన వయసును చూపి ఇప్పుడు ఆయన కొండలెత్తాలా, రెజ్లింగ్కి వెళ్ళాలా? ఆయన వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన విధంగా తుక్కు చేశాడు, ఒక్కొక్కడిని యుద్ధాలు చేశాడు, అండ్ చంపాల్సిన చంపాడు, ఇలా ఎన్నో చేశాడు. ఇప్పుడు వయసు మీద పడింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటిది? తెలివిగా సలహాలు ఇవ్వాలి. చాణక్యుడిలాగా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి రాజుకు సలహాలు ఇవ్వాలి. అదేవిధంగా తిమ్మరుసులాగా సలహాలు ఇవ్వాలి. అదేవిధంగా భీష్ములాగా సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి. ఇలా వృద్ధుడు కాదు, ఇక్కడ తలపండినటువంటి పెద్దవాడు. ఆయన సలహాలు సూచనలు ఈరోజు దేశానికి ఎంతలో ఉపయోగపడుతున్నాయంటే, మనం ఈరోజు రక్షణ శాఖ పరంగా ఎంతో స్ట్రెంగ్త్ అయ్యాం. అండ్ చుట్టుపక్కల దేశాలు మన పేరు చెప్తే భయపడిపోతున్నాయి. ప్రపంచ దేశాలు ఈరోజు భారత్ అంటే అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? ఓ పక్క మోడీ, మరో పక్క వచ్చేసి ఈ అజిత్ దోవల్. సో మెయిన్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అజిత్ దోవల్ చేసినటువంటి కొన్ని సింపుల్ ఆపరేషన్స్ చెప్తా. పాకిస్తాన్లో ఆయన ఉన్నటువంటి 7 సంవత్సరాలలో ఎన్నో కీలకమైన సమాచారం ఇండియాకి చేరవేశాడు. అక్కడ ఉన్నప్పుడు ఓ రోజు ముస్లిం వ్యక్తి దగ్గరికి వచ్చి, నువ్వు హిందువు కదా అన్నాడు. లేదు హిందువుని ఎట్టవుతా, నేను హిందువుని కదా ముస్లిం అన్నాడు. మరి నీ చెవికి రంధ్రాలు ఏంటి అన్నాడు. మన హిందువులకి చిన్నప్పుడు చెవులు కుట్టిస్తారు, మగవాళ్ళకు కూడా కొన్ని చోట్ల. అది చూసి తటపడేస్తున్న మూమెంట్లో అవతల వ్యక్తి చెప్పున్నాడు, నేను హిందువునే, నాకు చిన్నప్పుడు ఉన్నాయి, బట్ ఇక్కడ బతకడానికి తప్పనిసరి ముస్లింగా మారాను, ముందు ఆ చెవి రంధ్రాలు మూయించుకొని చెప్పేసి అన్నారు. అప్పుడు సర్జరీ చేయించుకొని చెవి రంధ్రాలు క్లోజ్ చేయించారు. ఇక ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత, వాస్తవానికి ఈయనది ఉత్తరాఖండ్, బట్ 1968 కేరళ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. 1972లో ఈయన ఇంటెలిజెన్స్ బ్యూరోకి వెళ్ళి ఉన్నారు. ఇక అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు, మొత్తం ఇంటెలిజెన్స్ బ్యూరోకి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి పనిచేశారు. పాకిస్తాన్లో ఉండి మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు అన్ని సీక్రెట్స్ తెలుసు కదా. ఇక ఇండియా వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చేస్తున్నప్పుడు పంజాబ్లో ఖలిస్తాన్ వేర్పాటువాదులు, తీవ్రవాదులు, అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసి ఐఎస్ఏ వాళ్ళు, పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీకి చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈయన సేవలు ఎలా ఉపయోగించుకున్నారంటే, ఏకంగా టెర్రరిస్టుల దగ్గరికి ఈయన నార్మల్గా పంపారు. బట్ ఈయన కూడా టెర్రరిస్ట్ అన్నట్టుగా నమ్మించేసి
వాళ్ళని నార్మల్ మనుషులుగా మార్చేశాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిజోరాం నేషనల్ ఫ్రంట్ లాలాంగ్డానో సమ్ పర్సన్ ఉంటాడు. అతనిని ఏకంగా నార్మల్ ఒక రాజకీయ పార్టీగా తీవ్రవాద సంస్థ పార్టీని మార్చేశాడు. మౌటం అని అంటారు. అదేంటంటే ఈ మిజోరాంలో 48 సంవత్సరాలు ఒకసారి వెదురు బొంగులు, వెదురు చెట్లు ఉన్నాయి కదా, వాటి పువ్వులు కాస్తాయి భారీగా. దాంతో ఒకసారి అక్కడ ఎలుకలు పెరిగిపోయాయి. ఈ ఎలుకలు పెరిగిపోవడం వల్ల సరైన పంటలు పండగ అవి తినేసి భయంకరమైన కరువు. అప్పట్లో అస్సాంలో ఒక జిల్లాగా ఉండేదన్నమాట ఈ మిజోరాం. వాళ్ళేంటి, మాకు సెపరేట్ రాష్ట్రం కాదు, సెపరేట్ దేశం కావాలని అడుగుతూ ఉండేవాళ్ళు. అలా అడుగుతూ ఉన్నటువంటి మూమెంట్లో ఓ రకంగా తీవ్రవాద సంస్థలుగా మారిపోయారు 1959లోనే. 1966లో భారతదేశంలో ఒక రాష్ట్రం మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాడులు చేశారు. ఇందిరాగాంధీ అప్పుడు ప్రధాని ఈ మిజోరాం ఐజ్వాల్లో. ఇక ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్కి పారిపోయి ఉన్నారు. ఆ బంగ్లాదేశ్ మయన్మార్ బోర్డర్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు తర్వాత ఈ చైనా వాళ్ళు హెల్ప్ చేశారు మన దేశం తిరుగుబాటు చేయడానికి. 1971లో బంగ్లాదేశ్ వచ్చే సెపరేట్ నేషన్ అయింది కదా, అప్పుడు తూర్పు పాకిస్తాన్, అప్పుడు బంగ్లాదేశ్ దేశం అయిపోయింది. ఇక దాంతో వీళ్ళకి నెమ్మదిగా ప్రజలు ఏమంటారు, పాకిస్తాన్ సపోర్ట్ ఆగిపోయింది. బట్ చైనా వాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక అప్పుడు మన ధోవల్కి అప్పచెప్పున్నారు. ఆయన అప్పుడు ఇక చాలా పకడ్బందీగా ఈయన కూడా వన్ ఆఫ్ ద మిలిటెంట్ అన్నట్టు ఇది చేసేసి స్మూత్గా వాళ్ళ టీంలోకి, మిజోరాం నేషనల్ ఫ్రంట్ వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న కీలకమైన వాళ్ళని భారతదేశంలో భాగంగానే ఉందాం, శాంతి చర్చల ద్వారా దేశంలో భాగం అవుదని చెప్పేసి నమ్మించినప్పుడు స్మూత్గా కూల్గా మెయిన్ పర్సన్ కూడా లేదు నా మాట వీళ్ళు వినట్లేదు, ఇక దేశంలో కలిపేయడమే ఖాయం. తన టీంలో ఉన్న వాళ్ళు తన మాట వినటం వల్ల సరే ఇంక అట్లయితే శాంతి చర్చలు చేసుకుందని చెప్పేసి అనుకున్నారు. తర్వాత మిజోరాం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి వరకు తీవ్రవాద సంస్థ ఉన్నటువంటి మిజోరాం నేషనల్ ఫ్రంట్ ఏం చేసింది, మిజో నేషనల్ ఫ్రంట్ అప్పుడు రాజకీయ పార్టీ అయ్యారు. ఇప్పటి వరకు మిజోరాం ప్రశాంతంగా ఉంది అంటే ఆ రోజు అజిత్ దోవల్ పుణ్యం. తర్వాత 1988 ఆపరేషన్ థండర్ బ్లాక్ అంటారు. ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు, మన స్వర్ణ దేవాలయం ఉంది కదా అమృత్సర్, ఇక అక్కడ చుట్టుపక్కల అన్నట్టు. అప్పుడు ఒక రిక్షా కార్మికుడు లాగా అజిత్ దోవల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ని మీ హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారని చెప్పేసి మొత్తం కూడా లెక్కలు తీసేసి బయటకు వచ్చి మన సైనికులకు చెప్పారు. దాంతో 100 మంది చనిపోవాల్సిన చోట ఏమి కాకుండా స్మూత్గా వాళ్ళని లేపేసి ఇష్యూ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఇంత గొప్పగా చేశాడు ఇతను, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఏంటి అని చెప్పేసి డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చే కీర్తి చక్ర పురస్కారం ఇతనికి ఇచ్చున్నారనమాట. అత్యున్నత పురస్కారం అది, సేవా పురస్కారం ఈయనకి ఇచ్చారు, కీర్తి చక్ర. అప్పుడు ఏ గవర్నమెంట్, కాంగ్రెస్. అజిత్ దోవల్ అనే వ్యక్తి దేశానికి సంబంధించి పని చేశాడు. ఈయనేమి పార్టీల పరంగా పని చేయలేదే. ఆ తర్వాత కాందహార్ ఫ్లైట్ హైజాక్ అప్పుడు మన దగ్గర నుంచి ఒక బృందాన్ని పంపితే ఆ బృందంలో ఈయన కీలకమైనటువంటి వ్యక్తి. అక్కడ జాగ్రత్తగా వాళ్ళతో మొత్తం డీల్ చేసి మనల్ని మళ్ళీ పట్టుకొచ్చి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కీలకమైనటువంటి ఆపరేషన్స్ టెర్రరిస్టులతో వాళ్ళతో వీళ్ళతో నిర్వహించి దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి. మొన్న మోడీ గవర్నమెంట్ ఈయన 2005లో రిటైర్ అయ్యాడు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి. దెన్ 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత ఇక ఆయనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు పదవి ఇచ్చున్నారు. ఇక ఆ తర్వాత ఇమీడియట్గా ఇరాక్లో వచ్చి మన నర్సులు కాపాడేవి, అందులో కూడా ఎక్స్టెంట్గా పనిచేస్తున్నారు ఆయన. ఇలా ఇప్పుడు కూడా భారతదేశం పేరు చెప్పినప్పుడు టెర్రరిస్టులు కానీ మిగతాలు కానీ ఫస్ట్ భయపడేది ఎవరైనా చూసాయంటే అజిత్ దోవల్ చూసి. అది ఆయన ఆయన కుర్రతనంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు తుత్తు నీళ్ళు చేశాడు శత్రువుల్ని. ఇప్పుడు ఆయన ముసలోడు అయిన తర్వాత, వృద్ధుడైన తర్వాత ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు దానికి సమస్య ఏంటి అసలు? చిన్న కథ చెప్పాలి ఇక్కడ. పూర్వం ఒక చైనానో సంథింగ్ ఎక్కడో తెలియదు, నిజంగా జరిగిందంటే ఇది. రాజు అన్నవాడు ఈ దేశంలో వృద్ధులైన వాళ్ళు ఎవరు ఉండదు, పని పాట లేకుండా ఓన్లీ ఇంట్లోనే ఉంటూ ఉంటారు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, అందరిని చంపిండని అంటాడు. బట్ ఒకడు మాత్రం వాళ్ళ నాన్న జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఆ తర్వాత వర్షాలు పడవు, పంటలు ఏముండవు, అసలు మొత్తం దారుణ సిచ్యువేషన్ ఉండేది. అప్పుడు రాజు చాలా ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు మనకి ఇత్తనాలు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి. అప్పుడు ఈ కుర్రోడు వెళ్ళి వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న ఇలా ఉందన్న రాజ్యం అంతా కూడా. అంటే అప్పుడు అలానే చెప్తాడంటే, పని చేయండిరా, వర్షాలు పడేలా ఉన్నాయి, ఈ రోడ్లు ఉన్నాయి కదా, పొలం మధ్యలో రోడ్లు ఉంటాయి కదా, వాటన్నింటిలో దున్నండిరా. ఎందుకంటే ధాన్య బస్తాలు అవన్నీ తీసుకొని వెళ్తున్నప్పుడు కింద పడుతూ ఉంటుంది కదా ఆ రోడ్ల పక్కన. అప్పుడు దున్నినప్పుడు ఏమైందంటే అవన్నీ చక్కగా మొలకెత్తుతాయి, నీట్గా వర్షాలు పడినప్పుడు చెట్లు వస్తారని చెప్పాడు. అలాగే చెప్పాడు. రాజ్యంలో రాజు అలాగే చేశాడు.
పుష్కలంగా మరలా పంటలు పండేశాయి. ఇప్పుడు ముప్పటిగా వచ్చేసి మొక్కలు వచ్చాయి, మొక్కలు మళ్ళీ వేయించడం నాటారు. సూపర్ క్లియర్. దాంతో రాజు అడుగుతాడు, ఎలారా ఇంత గొప్ప ఐడియా నీకు అసలు ఎలా వచ్చింది అదే అంటే, అప్పుడు అడుగుతాడు, మీరేం చేయనంటే చెప్తాను అని. చేయం చెప్పరా బాబు అంటే, మా నాన్నగారు చెప్పారు నాకు ఇది అని అంటాడు. అదే అందరికి చంపేపడి నువ్వు ఎందుకు చంపలేదురా అన్నాడు. నాకు జన్మనిచ్చిన తండ్రి ఆయన ఎలా చంపుతా నేను అంటాడు. సో అప్పుడు రాజుకు అర్థమైంది, ఆ పెద్దవాళ్ళే ఆ వృద్ధులే లేకపోతే ఈరోజు రాజ్యం మొత్తం నాశనం అయ్యేదనుకుంటాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మొహమ్మద్ మహతీర్ అని అంటారు. ఇతను మలేషియాకి సంబంధించి మొత్తం మార్చేసినటువంటి గొప్ప వ్యక్తి. 1981 ఐ థింక్ సో 2004 2005 వరకు కంటిన్యూగా ఆయనే మలేషియా ప్రధాని. అప్పటికి మలేషియా అంటే కేవలం టూరిజమో లేదంటే వ్యవసాయం అంతే. ఈయన వచ్చాక ఇండస్ట్రియలైజేషన్ చేసి పడేశాడు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ దుమ్ము లేపాడు. అది ముస్లిం దేశం అయినా కానీ ముస్లిం దేశాలు లొంగకుండా మహతీర్ అద్భుతంగా పరిపాలన చేశాడు. డెవలప్డ్ నేషన్ అయింది మలేషియా. ఆ తర్వాత వాళ్ళు పరిపాలించారు. ఆయనకు 92 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఈ పాయింట్ నోట్ చేసి 92 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2018లో ఆయన మరలా ప్రధాని చేశారు. 2022 సంవత్సరాలే ఉన్నాడు, బట్ దిగిపోయాడు. బట్ ఇంకా అప్పుడు ఏదో 1.25 సమస్య రాజకీయ పరంగా. అంటే ఆ ఏజ్లో కూడా ఆయన ప్రధాని ఎందుకు చేశారు? వయసు ఎంత ఉన్నా కానీ ఆ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఆలోచనలు మెండుగా ఉంటాయి. ఇది అజిత్ దోవల్ ఈరోజు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మనం మోడీ ఉంచుకున్నది. దాని తగ్గట్టు ఆయన పనిచేస్తున్నాడు. ఇంత గొప్ప అజిత్ దోవల్ మీద ఎలారా నిందలు వేస్తారు? ఇంత గొప్ప అజిత్ దోవల్ని ఎలారా తక్కువ చేస్తారు? బుద్ధి బుర్ర జ్ఞానం ఉంటే ఒక్కసారి అజిత్ దోవల్ ఎవరు ఏంటో క్రాస్ చెక్ చేయండి. ఆయన శత్రు దేశాల వెన్నులో వణుగు పుట్టించాడు. మన దగ్గర సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తూ శత్రు దేశాలకు సంబంధించేసి తుత్తునీలు చేసే వాళ్ళ యొక్క ఐడియాస్ని ఇలా చెప్పుకుంటూ పోతే 1 2 అజిత్ దోవల్ నిజమైనటువంటి భరతమాత పుత్రుడు. అజిత్ దోవల్ నిజమైనటువంటి ఈ ప్రపంచ గూఢచారి. అజిత్ దోవల్ నిజమైనటువంటి భారతరత్నకు అర్హుడైనటువంటి వ్యక్తి. ఇంత గొప్ప అజిత్ దోవల్ని తక్కువ చేసే ఎదవల్లారా, బుద్ధి తెచ్చుకోండిరా. మీరు భారతీయులా లేక విదేశీ కుక్కలా? ఆయన వయసు గురించి, ఆయన నడిచే నడక గురించి ఎగతాలా? ఏం బతుకులరా మీవి అసలు? ఇంత దరిద్రమైన బతుకు బతికే కన్నా దేశం వదిలిపెట్టి మీకు నచ్చిన దేశంలో బతకండిరా. ఎందుకురా ఈ దేశంలోని గొప్ప గొప్పలను తక్కువ చేస్తారు? అజిత్ దోవల్ నిజంగా ఆయన భారతీయుడే పుట్టడం మనందరం గర్వకారణం. ఆయన వల్ల నిజంగా ఎన్నో గొప్పమైనటువంటి విషయాలలో భారతదేశం కీర్తి ఎంతో గొప్పగా వెలుగొందుతుంది ఈరోజు కూడా. బట్ అన్సంగ్ హీరోస్ అంటారు చూసారా, అలా చాలా విషయాలు ఆయన చేసిన బయటికి రావు. ఎందుకంటే సీక్రెట్ ఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో దయచేసి ఈ వీడియోని భారతీయుడు ప్రతి వ్యక్తి అందరికీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అడగను. ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ కూడా మీరు చూసిన తర్వాత బాగానే ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే వద్దు. ఈ ఒక్క వీడియో మాత్రం ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. అజిత్ దోవల్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా.